అందరికీ కూడా మీడియా సమావేశానికి స్వాగతం సుస్వాగతం. మొదటగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి రోజు కాబట్టి ఆ మహనీయునికి ఈ సభ మనందరం ఇక్కడ ఈ రోజున నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఒకసారి మనందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి కొనసాగింపే ఇటువంటి కార్యక్రమాల యొక్క ఆలోచన. ఈ యొక్క వేదిక ప్రెస్ మీట్ వేదిక చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యువజన విభాగం గణేష్ సేన ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజాన్ని, దేశాన్ని ముందున్నటువంటి ఒక సమస్యకు బాలాపూర్ నుంచే ఈ యొక్క ఉద్యమానికి రాబోయే రోజుల్లో నాంది పలకాలనేటువంటి ఆలోచనలో భాగంగా బాలాపూర్లో 24వ తేదీ ధర్మరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 1980 లోపట ఆనాడున్నటువంటి పరిస్థితుల లోపట బాలాపూర్ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ అందించినటువంటి స్ఫూర్తి యావత్ భాగ్యనగరం లోపట సామూహిక గణేష్ ఉత్సవాలకు అడుగు ముందుకేసినాయి. భాగ్యనగరం అందించినటువంటి స్ఫూర్తి యావత్ దేశం ఈనాడు కొనసాగిస్తాం. కాబట్టి భాగ్యనగరం బాలాపూర్లో ఈ సభ నిర్వహించడం యావత్ నగరానికి ఆ స్ఫూర్తిని అందించేటువంటి ఉద్దేశం. పోలీస్ శాఖ వారికి ఉండేటువంటి ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం.